మెరుగుపరచడం వల్ల, గ్రామీణ ప్రాంతాలకు నిధులు సక్రమంగా విడుదల చేయడం వల్ల అలసిన పనులకే అటువంటి అవార్డు వచ్చేటువంటి పరిస్థితుంది. అదేవిధంగా పురపాలక సంఘాలకు ప్రత్యేక నిధులను జోడించి పురపాలక సంఘాలు చేయటువంటి పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇవ్వడం వల్ల పురపాలక సంఘాలలో మనం అనేకమైనటువంటి రహదారుల నిర్మాణమే కానీ, బైపాస్లే కానీ, సెంట్రల్ లైటింగ్లే కానీ, ప్రధాన కూడళ్లలో అనేక నిర్మాణ కార్యక్రమాలు కానీ జనాలకు అందించినటువంటి పరిస్థితి ఉండే. కానీ నేడు 2 ఏళ్ళుగా చూస్తున్నాం, ఏ ఒక్క పరిశ్రమ పాపన కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం లేదు. కనుక వాళ్ళకు కనువిపోయే విధంగా ఉండాలని చెప్పంటే 2 పర్యాయాలు ఏ విధంగా అయితే పురపాలక సంఘాన్ని ఇచ్చి 3వసారి ఎన్నికలకు పోతున్నామో మీరు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీకి పెద్దలు కేసీఆర్ రాష్ట్ర ముందుకు వచ్చేటువంటి కేటీఆర్ గారి యొక్క మా నాయకులందరూ ముందుకు వచ్చేటువంటి కౌన్సిలర్ని గెలిపించండి అని చెప్పని మా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయడానికి. గతంలో నాకు స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వరరావు గారు ఉన్నప్పుడు 96లో ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశం అనుగుణంగా ఎవరైనా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా సమస్యల పరిష్కారం పాటుపడాలనుకుంటాం, అదేవిధంగా సదుపాయాలు కల్పించాలనుకుంటున్నాం. ఆనాడు పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ కావాలని చెప్పి అనుకున్నప్పుడు ఫేజ్ 1లో కేవలం కరీంనగర్ వరకే ఉంటే జగిత్యాల వరకు తీసుకెళ్లే విషయాన్ని కూడా మరి మీకు మనవి చేస్తున్నా. ఆ తర్వాత ఫేజ్ 2లో నిజామాబాద్ తీసుకెళ్ళాం. కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి ఫోన్ల సౌకర్యం భారతదేశంలోనే మొట్టమొదటి RSS ఆనాడు జిల్లాతో కూడా ఒక యూనిట్ ఇచ్చినటువంటి ఆనాడు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా దానికి తోడుగా సిరిసిల్లాలో ఉండేటువంటి టెక్స్టైల్లో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తే దాని ఎగ్జామ్షన్ కూడా ఇప్పడం జరిగింది. అంటే తీసుకున్నటువంటి బాధ్యతకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయలేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తులుగా పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ అదేవిధంగా ముందుకెళ్లే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. తిరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్ళి మనం కట్టేటువంటి పన్ను ద్వారా తెచ్చేటువంటి అప్పుల ద్వారా ఏ బడ్జెట్లో అయితే వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారో, ఏ సంక్షేమం అయితే వాళ్ళు విస్మరించి పరిపాలన చేస్తున్నారో, ఏ అభివృద్ధి వాళ్ళు చేయడం లేదో, తిరిగి మళ్ళీ అభివృద్ధి పథం నడవాలన్నా, సంక్షేమ కార్యక్రమం అందాలన్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనువిప్పు కావాలన్నా కానీ మరి కేటీఆర్ గారు చేసినటువంటి సమగ్ర అభివృద్ధికి తోడుగా ఇక్కడ ఉండే ప్రతి ఓటర్ మాషని విజ్ఞప్తి చేస్తున్నా, మా కౌన్సిలర్ని ఆదరించండి, కౌన్సిల్ తీసుకురండి. కౌన్సిల్కి వెళ్ళి ఇక్కడ ఏ ఓటర్లు అయితే నన్ను ఎమ్మెల్సీగా చేసిండ్రో వీళ్ళకు నేను కూడా అండదండగా ఉంటా. మీకు రుణం తీసుకునే విధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. కేటీఆర్ గారిని మరింత బలోపేతం చేయాలని చెప్పని, ఇక్కడ ఉండే నాయకత్వానికి అండదండ ఇవ్వాలని చెప్పని ఓటర్ మాషను విజ్ఞప్తి చేయడానికి ఏ శ్రేణులు అయితే మా వాళ్ళు ఇవాళ ప్రతి వార్డులో ఉండి, నేను ఈరోజు 30వ వార్డుకు అదేవిధంగా 11వ వార్డుకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ప్రజల ముందుకు వచ్చారు. వాళ్ళందరూ చూసినటువంటి వాళ్ళ యొక్క ముఖాలలో కేసీఆర్ గారి మీద నమ్మకంగా అనుకున్నాను. తిరిగి మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలా, సమగ్ర అభివృద్ధి జరగాలి, సామాజిక న్యాయంతో ముందుకెళ్లాలి, సంక్షేమ ఫలాలు మరింత అందాలని చెప్పన్న వారి నాయకత్వం అనేటువంటి భావన కనబడుతున్నది. 5-6 సార్లు కేటీఆర్ గారు గెలిపించినటువంటి విశ్వాసంతో వీళ్ళను మరింత ముందుకెళ్లే భావన కనబడ్డది. కనుక నాకు 100కి 100 వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కార్పొరేషన్లలో, పురపాలక సంఘాలలో అత్యధిక స్థానాలలో గులాబీ జెండా ఎగరేస్తుంది. అందులో మొట్టమొదటి సిరిసిల్ల అని చెప్పని భావిస్తున్నా. అది కృషి చేస్తున్నటువంటి మనవలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏ విధంగా అయితే మనం గత ఎన్నికలలో మాట ఇచ్చి తెలంగాణ సాధిస్తా అని చెప్పినటువంటి నాయకుని వెంట ఉండి తెలంగాణ సాధకునిగా భారతదేశంలో వారి నాయకత్వంలో సాధించుకున్నటువంటి శ్రేణులు, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కూడా నిరంతరం పాటుపడ్డటువంటి శ్రేణులు మరింత ఉత్సాహంతో దిగ్విజయంతో ముందుకెళ్లాలని చెప్పని, తిరిగి మన ప్రభుత్వం రావడం ఖాయం. ఏ పార్టీ అయితే, ఏ నాయకుడైతే మాట ఇచ్చి ప్రజలు తప్పించుకుంటాడో అటువంటి నాయకులకు క్షమించేటువంటి విషయం తెలంగాణలో మనం చూసినాం. ఎట్టి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనువిపోయే విధంగా మనం కార్యక్రమాలు తీసుకోవాలా. దానిలో భాగంగానే ఈ పురపాలక సంఘంలో అత్యధిక స్థానం సాధించాలని చెప్పని కోరుకుంటూ, ఇక్కడ ఉండేటువంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడే చూసిన దారిస్తుంటుంటే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయ్యాడు. సంతోషపడ్డ ఒక బలహీన వర్గాల బిడ్డ మన కరీంనగర్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, కేంద్ర మంత్రి అయ్యాడు, మనకు న్యాయం జరుగుతుందని చెప్పని. ఇక్కడ టెక్స్టైల్ పార్కు ఒకనాడు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడికి వచ్చి నివాసం ఉండి పనులు చేసుకొని పుట్టగడుపుకునేటువంటి వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాన్ని మరిచిపోవడం వల్ల తిరిగి ఇక్కడికి వెళ్ళి తిరిగి వాపసు పోతున్నారు అని చెప్పంటే మళ్ళీ బాధ కలిగే విధంగా వాళ్ళ యొక్క నాయకత్వం ఉంది. ఇప్పటికైనా వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన విధంగా ఒళ్ళు దగ్గర పని చేయాలని చెప్పంటే మన దగ్గర ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఓటు అనే ఆయుధం. ఈ ఆయుధాన్ని ఉపయోగించుకుందాం, ఈ ప్రభుత్వాల మెడలు వంచుదాం, మనం అనుకున్నటువంటి పనులు చేసుకుందాం. దానికి మన కేటీఆర్ గారిని మరింత బలోపేతం చేయాలని చెప్పని, కేసీఆర్ గారి శ్రేణులు నడుస్తున్నటువంటి కృషి మరింత ఫలించాలని చెప్పని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. ఎన్నికలలో ఆనాడు రాహుల్ గాంధీ గారు
పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పినటువంటి మాట, రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన సాగించాలా, రాజ్యాంగం ధరపడినటువంటి చట్టాలతోనే ముందుకెళ్ళాలి, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దని చెప్పని, శిక్ష పడాలని చెప్పని, దానిలో భాగంగా ఏ రాజకీయ పార్టీతో ఎన్నికైనటువంటి వ్యక్తులు ఆ రాజకీయ పార్టీ ద్వారానే ప్రజలకు సేవ చేయాలి, రాజకీయ పార్టీ కాకుండా ఇతర పార్టీలకు వెళ్ళినట్టయితే వెంటనే వాళ్ళని శిక్షించాలనేటువంటి మాట వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. 23 ఎన్నికల తర్వాత 39 మంది బీఆర్ఎస్ పార్టీ పరంగా ఎన్నికైనటువంటి వాళ్ళు ప్రజలిచ్చినటువంటి తీర్పును గౌరవించినటువంటి కేసీఆర్ గారు ఈ 39 మందితో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అలవి కాని హామీలను అమలు చేయడంలో మేము ముందుకెళ్తామని భావిస్తే దాదాపు 10 మంది అభివృద్ధి ముసుగులో అధికార దాహంతో ఆర్థికంగా లబ్ధి పొందాలని చెప్పని వాళ్ళ స్వప్రయోజనం కొరకు వాళ్ళ వెళ్ళడం జరిగింది. మేము ఆనాడు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసినాం, ప్రజాక్షేత్రంలో వాస్తవాలు తెలియజేసినాం. ఈ భారత రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ మీరు తెలుసుకోండి, ఈ విధమైనటువంటి చర్యలకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం పాల్పడుతున్నది, మరి మంచి సంప్రదాయం కాదని చెప్పంటే పెడిచే పెట్టినరు. మేము ఇచ్చిన ఫిర్యాదులను కూడా వాళ్ళ ఆధారం లేవంటున్నారు. అంటే ఏ విధంగా ఉందంటే వీళ్ళు చూస్తే పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని ఎవరు చూడలేని విధంగా ఉన్నది. తప్పకుండా తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు, అమాయకులు కాదు, తెలివైనటువంటి వాళ్ళు, తెలంగాణ సాధించుకున్నటువంటి వీరోచితపరిచినటువంటి ఉద్యమ బిడ్డలు అనేక మంది ప్రాణత్యాగంతో తెలంగాణలో ఇటువంటి మోసగాలను మాత్రం ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టరు. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల మీద మాకు నమ్మిక ఉంది. న్యాయస్థానంతో పాటు ప్రజా కోర్టులో వీళ్ళని నిలదీస్తాం, వీళ్ళకు తగిన శిక్ష పడే విధంగా కూడా మా కార్యాచరణ మనం చేస్తాం.